అందరికీ నమస్తే. గుడి వెనకాల ఇంటి ముందు దిష్టి బొమ్మ ఎందుకు పెడతారో మీకు తెలుసా? ఒక రాక్షసుడు శివుడి ఆశీస్సులతో రక్షకుడుగా ఎలా మారాడు? ఇది ఒక పురాణ గాథ. పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు బ్రహ్మ వరాలతో ముల్లాకాలను జయించి తిరుగులేని శక్తితో చాలా అహంకారంతో ఉండేవాడు. ఒకరోజు నారద మహర్షి జలంధరుడు దగ్గరికి వచ్చి, నువ్వు అన్ని సాధించావు, నీ దగ్గర అన్ని ఉన్నాయి, కానీ అతి సుందరమైన పార్వతీదేవి శివుని దగ్గరే ఉండిపోయిందని చెప్పి వెళ్లిపోయాడు. ఇది విన్న జలంధరుడు చాలా కోపోద్రిక్తుడు అయిపోయాడు. ఇక తన దగ్గర ఉన్న దూత రాహువుని శివుని దగ్గరికి పంపించి తన దగ్గర ఉన్న పార్వతిని తీసుకుని నా దగ్గరికి రమ్మని చెప్పాడు. రాహువు శివునికి విషయం చెప్పగానే ఆయనకి పట్టరానంత కోపం వచ్చింది. ఆ ఆగ్రహ జ్వాలల నుండి ఒక భయంకరమైన రాక్షసుడు పుట్టాడు. పుట్టగానే తనకి చాలా ఆకలి వేసింది. ఎదురుగా ఉన్న రాహువుని తినబోయాడు. రాహువు శివుని వేడుకొన్నాడు. అప్పుడు శివుడు రాక్షసుడికి ఒక పరీక్ష పెట్టాడు. నీ శరీరాన్ని నువ్వే తిను అని చెప్పాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన శరీరాన్ని తనే తినేశాడు. శరీరం అంతా పోగా ఒక్క మొహం ఒకటే మిగిలింది. తన గొప్ప త్యాగానికి శివుడు మెచ్చి తనకి కీర్తిముఖ అని పేరు పెట్టారు. ఇక నుండి నువ్వు దేవాలయాల్లో ఇంటి బయట ఉన్న చెడు శక్తుల్ని, చెడు దృష్టిని నీ ఆకలిగా తీర్చుకో అని శివుడు ఆజ్ఞాపించారు. అప్పటి నుండి కీర్తిముఖ ఇంటి బయట ఉన్న చెడు శక్తుల్ని, చెడు దృష్టిని లోపలికి రానివ్వకుండా తను తినేస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ ఉండేవాడు. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.